వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించదలిచిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని సూళ్లూరుపేట మాజీ శాసనసభ్యులు కలివెట్టి సంజీవయ్య అన్నారు. ప్రతిరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఇంక్లూడింగ్ మన ఎమ్మెల్యేతో పాటు ఏదో ఈ సంవత్సర కాలంలో ఏదో చేసేసాము, ఎలగబెట్టాము, పెన్షన్లు ఇస్తారు, నెల నెల పోతున్నారు ఇంటింటికి పెన్షన్ ఇస్తారు. అదేం కొత్తగా ఇచ్చిన కార్యక్రమం కాదు. మన వాలంటరీ వ్యవస్థ ద్వారా తెల్లవారుజాము 4 గంటలకే 5 గంటలకి తల తట్టి పెన్షన్లు ఇచ్చారు. ఉదయం 9 గంటల లోపల ఈ రాష్ట్రం మొత్తం మీద 190% పెన్షన్లు బట్టుబడి అయిపోయాయి. ఈరోజు తీరిగ్గా 10 గంటలకి అందరు తయారై పోయి పెన్షన్లు ఇస్తున్నారు, ఫోటోలు తీసుకున్నారు, ఏదో చేసేసాము. వాళ్ళు మాట్లాడే అర్థమవుతుంది. నిన్న మహానాడులో కూడా మాట్లాడుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తారు. అంటే ఒకటే నెరవేర్చారు కదా, ఒక్కొక్కటి 10 సార్లు చెప్తాడు. అంటే ఒకటి కూడా నెరవేర్చుంది. ఆ ఒక్క కార్యక్రమాన్ని ఒక్కొక్కటి అంటే ఈ కథలో ఉన్నారు వాళ్ళు. అయితే ఇప్పుడే ఆలస్యంగా రావడానికి కారణం ఏంటంటే, మరి కాకాని గోవర్ధన్ గారు ఈ జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో ఏకతాటిపై నడిపిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు కావచ్చు, ఈ ప్రభుత్వం చేసే దౌర్జన్యాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేయడం కావచ్చు, వీటన్నిటిని గొంతెప్పి మాట్లాడతాను. అందుకే అక్రమం కేసు పెట్టి ఈరోజు వాటిని జైలు పంపించి, అంటే మాట్లాడే గొంతు ఉండకూడదు, పని కూడా. కలెక్టర్ గారికి ఈరోజు రెఫరెన్స్ ఇచ్చాం, వాళ్ళ కూతురు కుమార్తె ఇచ్చారు. మా నాన్నగారు తప్ప చేయలేదు, తప్ప చేస్తుంటే మీరు సిబిఐ ఎంక్వైరీ చేయించండి, నిష్పక్షపాతంగా సిబిఐ అయితే చేస్తారు. ఈ పోలీసులు తూతుమంత్రం చేసి ఏదో కబుర్లు చెప్పేదానికి, వ్యవహారం జైల్లో ఉంచడానికి, అటు కాకుండా మీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి, నిజాలు నీకు తెలుసు అని చెప్పారు. ఎందుకు చెప్తున్నాను సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చెప్తున్నామంటే, అనేక సార్లు ఎంతో ఉన్న కేసులకి సిబిఐ ఎంక్వైరీ పెట్టుకోవాలంటే పెట్టుకోలేను, కోర్టులో స్టేలు తెచ్చుకుంటాడు, కేసులను పక్కన పెట్టుకొని మరి వ్యవస్థల్ని మేనేజ్ చేసుకొని కాలం ఇంటికి వస్తా ఉన్నాడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కాదు, సిబిఐ ఎంక్వైరీ మనమే ఆడుతూ ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ చేయండి, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది, నిజాలు నిగజాల్సింది చేయమంటా ఉన్నాం. ఎందుకంటే మనం తప్పు చేయలేదు కాబట్టి. అందుకని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేశారో ఆ మోసాలని ఎండగట్టు, ఏదైతే ప్రజలకు ఇస్తాననేటివి సూపర్ 6 కావచ్చు, సూపర్ 7 కావచ్చు, ఇవ్వలేదు, వాటిని ఇవ్వండి. ప్రజలను మోసం చేయొద్దు, ప్రజల్ని వెన్నుపోటు పడవద్దు. మీ మామకైతే ఎన్నుపోటు పడతారు, కానీ అది మీ కుటుంబ వ్యవహారం అయిపోయింది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని, సొంత పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పడిచి అధికారంలో ఇక్కడ వచ్చారు. ఈరోజు ప్రజల్ని వెన్నుపోటు పడిచి అధికారంలోకి వచ్చారు. ప్రజల్ని మధ్య పెట్టాడు. దానికి 4వ తారీఖున వెన్నుపోటు దినంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఒక కార్యక్రమాన్ని చేయాలి. మరి ఎక్కడైనా అంబేద్కర్ గారికో లేదా గాంధీ గారికో మరి ఎవరికో వాళ్ళకి నిర్ణయించుకొని వాళ్ళతో పాటు ఒక ర్యాలీగా ప్రజలందరికీ తెలియవచ్చే విధంగా మరి ఆర్డీఓ గారికి కావచ్చు, ఎంఆర్ఓ గారికి కావచ్చు, లేదా కలెక్టర్ గారికి కావచ్చు, ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గ స్థాయిలో మరి ప్రభుత్వానికి తెలియజేస్తాను. అధికారుల ద్వారా మొద్దు నిద్రపోతున్న నటిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తానికి కార్యక్రమాన్ని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మరి మన అందరి మీద ఉంది. నిజంగా సంతోషం, ఇంతమంది ఇచ్చారంటే రేపు కార్యక్రమం కూడా ఇంకా గొప్పగా
విజయవంతం అవుతుంది. ఇందులో ఆ సంకల్ప బలం ఉంది మనకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి నాయకుల వరకు కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మేలు చేయాలనే ఒక తపన ఉంది, ప్రజలకి మంచి చేయాలనే ఒక తపన ఉంది. ఆ తపనకే ఈరోజు ఇక్కడ మీరు అందరూ వచ్చారంటే సంతోషం. ఖచ్చితంగా అందరి పెద్దలందరూ మాట్లాడి ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కనీసం 5,000-6,000 మందితో మనం ర్యాలీ నిర్వహించాలి. గొప్పగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సూళ్ళూరుపేట నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల కంటే కూడా గొప్పగా ఈ ర్యాలీ ఉండాలి. ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క కార్యకర్తని, నాయకుడిని అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడింది. వీళ్ళు పెట్టే కేసులకి, గుడ్డ బెదిరింపులకి ఎవరు భయపడే పరిస్థితి లేదు, ఎవరు భయపడరు కూడా. ఈరోజు రాష్ట్రం అంతా కూడా బ్రహ్మాండంగా రొమ్మ వెలిసి వాళ్ళు ఎన్ని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసినా కూడా పోరాడుతూ ఉంటుంది. భయపడట్లేదు, ఎవరికి భయపడట్లేదు. పోరాట పటిమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెనక పెట్టిన విద్య. కాబట్టి అందరూ కూడా పెద్దలు చెప్తారు. ఖచ్చితంగా రేపు 4వ తారీఖున మరి నాయుడుపేటలో చేద్దామనుకున్నాం. అందరూ కూడా సహకరించి వారి ప్రతి గ్రామాన్ని నుంచి కనీసం ఒక 20 మంది వచ్చే విధంగా, అంటే 20-25 మంది ప్రతి గ్రామాల నుంచి కానీ వస్తే, మరి టౌన్లు ఉన్నాయి, టౌన్ నుంచి వస్తారు. అందరూ కనుక మనం సమాయత్తంగా ఉంటే సామాన్య ప్రజలు కూడా వస్తారు. ఎందుకంటే వాళ్ళ గురించి చేసే పోరాటం